డైరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025 లభించింది. ఇండియన్ డైరీ అసోసియేషన్కు చెందిన సౌత్ జోన్ విభాగం ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ కోజికోడ్లోని కలికట్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించిన సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాంక్లేవ్ 2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు. భువనేశ్వరి తరపున హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈఓ కేశవన్ ఈ అవార్డు స్వీకరించారు. కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించూరాణి అవార్డును అందజేశారు. హెరిటేజ్ ఫుడ్స్ స్థిరమైన డైరీ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి రైతు వ్యవస్థలను బలోపేతం చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని జ్యూరీ ప్రశంసించింది. అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు అందుకోవడం అపారమైన గౌరవంగా భావిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. భువనేశ్వరిని చూస్తే గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ గౌరవం ఏపీలోని వేలాది పాల రైతుల కృషికి దక్కిన గుర్తింపు అని కొనియాడారు. అమ్మ భువనేశ్వరి విజయం చూస్తే గర్వం అనే మాట కూడా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేకపోతున్నారని లోకేష్ తెలిపారు. గౌరవం, దూరదృష్టి, అంకిత భావం ఈ 3 లక్షణాలు భువనేశ్వరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని బ్రాహ్మణి తెలిపారు.